తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఏనుగుల బీభత్సం సృష్టిస్తున్నాయి. గత నెల రోజులు గజరాజులు దాటికి చేతికొచ్చిన పంట పాడైపోతుండటంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. నిన్న రాత్రి కూచివారిపల్లిలో మామిడి తోటలను ఏనుగు గుంపు ధ్వంసం చేశాయి. దీంతో కోతకు సిద్ధమైన మామిడి కాయలు నేలరాలాయి. మరోవైపు సురేంద్ర నాయుడు అనే రైతుకు చెందిన బోరు బావిని ధ్వంసం చేశాయి. ఇక మోటార్ వైపులు చిన్నాభిన్నం కావడంతో బోరు బావిలోకి పైపులు పడిపోవడంతో నీరు లేక మిగిలిన పంటలు ఎండిపోతున్నాయి. లక్షల్లో ఆస్తి నష్టం తలెత్తడంతో ప్రభుత్వం స్పందించి వెంటనే పరిహారం అందించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు. గుడ్ మార్నింగ్ సెల్వం, చెప్పండి, అసలు ఏనుగులు అక్కడ ధ్వంసం చేస్తున్నట్లు తెలుస్తుంది. దాని గురించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ గగన. ఏదైతే చూసుకుంటే గత కొంతకాలంగా కూడా ఇటు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో కూడా ఏనుగులు తిష్ట వేసిందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. గత కొంతకాలంగా కూడా ఇక్కడ ఒంటరి ఏనుగు, అదే విధంగా గుంపుకు సంబంధించినట్టు ఏనుగులు కూడా భీకర దాడి చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా భయప్రాంతాలకు గురి చేయడమే కాకుండా అపారమైన పంట నష్టం కూడా కలిగిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే నిన్నటి రోజు తాజాగా కూడా ఇటు కూచివారిపల్లెలో ఒక ఏనుగుల గుంపు కూడా ఇటు మామిడి తోట పైన కూడా విధ్వంసం సృష్టించినటువంటి పరిస్థితి. ఏదైతే సురేంద్ర నాయుడు ఉన్నాడో ఆయన పంటకు సంబంధించినటువంటి ఏదైతే మోటార్, అంటే ఈ పంటకు కూడా నీళ్లు అందించేటువంటి మోటార్ని కావచ్చు, అదేవిధంగా పైప్ లైన్లను కూడా పూర్తి స్థాయిలో కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. దీంతో పాటు ఆ మామిడి తోటను కూడా విధ్వంసం సృష్టించినటువంటి పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. దీంతో ఆ సురేంద్ర నాయుడు కూడా లబో దిబోమంటూ కూడా కన్నీటి పర్వం అవుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి కూడా అయితే మిగిలిన పంటకు కూడా ఎక్కడైనా ఆ నీరు అందించాలంటే కూడా మోటార్ కూడా లేనటువంటి పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా దీనిపైన అధికారులు కూడా చొరవ తీసుకోవాలి. చొరవ తీసుకొని ఏదైతే ఇప్పటికే అంటే చాలా ప్రాంతాల్లో కూచివారిపల్లి కావచ్చు, ఎల్లంపల్లి, అదేవిధంగా భీమవరం, చిన్న రామాపురం లాంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అనేక వందల ఎకరాల్లో కూడా ఇటు పంటను కూడా ఏనుగులు నాశనం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఏవైతే తమ పంటలు నష్టం చేశాయి, ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని తమ పంట నష్టానికి పరిహారం కూడా చెల్లించాలని చెప్పి కూడా ప్రధానంగా అయితే కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క ఈ ఏనుగుల్ని కూడా పూర్తి స్థాయిలో అటవీ ప్రాంతంలో తరిమేందుకు కూడా అధికారులు కూడా విఫలమవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో శాశ్వత పరిష్కారం వైపు కూడా అడుగులు వేయాలని చెప్పి కూడా ఇటు గ్రామస్తులు అయితే కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది గగన. సెల్వం, అంటే అసలు అక్కడ రైతులకు ఏ విధమైన భరోసా కల్పిస్తుంది ప్రభుత్వం? ఎందుకంటే ఏనుగులు ధ్వంసం చేసి చాలా పంట నష్టం చేరినట్లు తెలుస్తోంది. రైతు గత కొంతకాలంగా చూస్తే కూడా కొన్ని వందల ఎకరాలు ఇటు వరి కావచ్చు, మామిడి, అదేవిధంగా అరటి, చెరుకు తోటలను కూడా విధ్వంసం చేసినటువంటి పరిస్థితి. కొన్ని వందల ఎకరాలు కూడా దీనివల్ల కూడా ఇటు నష్టం కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే అంటే ఈ పల్లెలు కూడా మొత్తం కూడా ఇటు అటవీకి ప్రాంతానికి దగ్గరగా ఉన్న నేపథ్యంలో చుట్టూ ప్రాంతంలో కూడా కంచెను విధంగా ఏర్పాటు చేయాలా, దీనికి శాశ్వత పరిష్కారం అంటే ఏనుగులు ఈ పల్లెల్లో కూడా చొరబడకుండా ఉండే విధంగా కూడా ఇటు శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పి పదే చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు ప్రభుత్వం మాత్రం దీనిపైన స్పందించిన దాఖలు అయితే కూడా లేవు. ఇంకొక పక్క చూసుకుంటే ఏదైతే ఈ ఏనుగులు ఉన్నాయి, ఏనుగుల గుంపును కూడా అటవీలోకి తోలేందుకు కూడా ఇటు అటవీ శాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి చూసుకుంటే ఏనుగులు వచ్చినప్పుడు మాత్రం రావడం, వాటిని అడవిలోకి తోలే ప్రయత్నం చేయడమే తప్ప దీనికి శాశ్వత పరిష్కారం చూపించలేదనేది మాత్రం మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ సందర్భంగా కూడా ఇక్కడ వందల ఎకరాలు పంట నాశనమైనప్పటికీ ఇప్పటి వరకు దీనిపైన అధికారులు ఎలాంటి చొరవ అయితే మాత్రం తీసుకోలేదని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. రైట్ సెల్వం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.